తిరుపతి జిల్లా రేణిగుంట మండలం సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏకం ఏఎస్ఏ వారి ఆర్థిక సహకారంతో రేణిగుంట మండలం పద్మనగర్లో ఉన్నటువంటి 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జీపాలెం టీడీపీ సీనియర్ నాయకులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పద్మనగర్లో తుఫాన్ కారణంగా వరద నీరు ఇంట్లోకి వచ్చి నష్టం జరిగిందని, దీన్ని గుర్తించిన సిట్స్ సంస్థ ఏకం ఏఎస్ఏ వారి ఆర్థిక సహకారంతో 22 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా అభినందనీయమని తెలిపారు. ఏకం ఏఎస్ఏ వారికి పద్మనగర్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాస్ చైల్డ్ ఫండ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సిట్ సంస్థ ఎక్కడ విపత్తు వచ్చినా ముందుంటూ పేద ప్రజలకు సహాయం చేస్తుందని, అందులో భాగం ఈ రోజు ఏకం ఏఎస్ఏ వారి ఆర్థిక సహకారంతో 22 రకాల సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో సిట్ సంస్థ ప్రధాన కార్యదర్శి మరువూరి హేమశేఖర్ మాట్లాడుతూ సిట్ సంస్థ మహిళలు మరియు పిల్లల కోసం పనిచేస్తుంది. అందులో భాగంగా మొందా తుఫాను కారణంగా పద్మనగర్ లో దెబ్బతిన్న 60 కుటుంబాలకు ఏకం ఏఎస్ఏ వారి సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిట్ సంస్థ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ తేజోపతి, వాలంటీర్ మంజుల, మొబీనా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వరమ్మ, భానుమతి, ఎవరు పోవద్దండి, ఫోటో జీ లక్ష్మ, ధనమ్మ, ఎవరు లేదు కదా, శారద, ఏకే శారద, అట్టే ఉండి ఫోటో దిగ ద్వారా అట్లా ఆర్థికంగా ఎవరైనా మహిళలు అభివృద్ధి చెందాలంటే ఈ కుట్టు మిషన్లు ఇచ్చి ఈరోజు చిన్న ఒక జాకెట్ కుట్టుకున్నా కూడా ఒక 50 రూపాయల నుంచి 100 రూపాయలు వస్తూ ఉంది. మనం ఒక 4 జాకెట్లు కుట్టుకున్న రోజుకి 400 వస్తుంది. ఆ రుచి మనకు ఊరు కల్పించారో ఈ ఏకం అనే సంస్థ మనకు కల్పించింది. దాన్ని ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడము, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కుట్టు మిషన్లు మళ్ళీ మీకు అందజేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఆర్థికంగా మహిళలు కూడా బలపడాలా. ఒక యువకులే కాదు, ఆడవాళ్ళు కూడా సమాజంలో ప్రతి సమానం, మగవారితో పాటు సమానం అనే దానికోసము కొన్ని ఆర్గనైజేషన్ సంస్థలు ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంస్థ కూడా తేజ ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన పంచాయతీలో మాకు కూడా ఒక ల్యాండ్ ఇవ్వండి అనేసి చాలా ప్రెజర్ చేస్తూ ఉంది. మేము కూడా దాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీగా ఏకం అనే సంస్థకి మన పంచాయతీలో ఎక్కడో ఒక చోట మనం ల్యాండ్ కానీ ఇవ్వగలిగామంటే, ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ సంస్థ ద్వారా మన పంచాయతీకి ఆర్థికంగాను, అట్లా మన పిల్లలకి ఏదైనా చిన్నవి స్కిల్ డెవలప్మెంట్స్, మనం ఏ విధంగా బిజినెస్ చేసుకోవాలి, ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలనే దానికి కూడా ఈ సంస్థ ద్వారా కూడా మనకు ఉంటాయి. మొన్న వర్షం వచ్చింది, మనకి గవర్నమెంట్ ద్వారా కూడా కొంత రైస్ ఇవ్వడము, చక్కెర ఇవ్వడం అవన్నీ కూడా జరిగింది. మనకు కూడా ఏమిటంటే గవర్నమెంట్ ద్వారాను ప్లస్ ఈ విధంగా ఇక్కడ కూడా ఇబ్బంది ఉన్నారు అనేటప్పటికీ ఇమీడియట్గా తేజ వాళ్ళ సార్ వాళ్ళకి చెప్పడము, వాళ్ళ సార్ వాళ్ళు ఈరోజు రావడము, రాబోయే రోజుల్లో కూడా ఆ సంస్థ ద్వారా కూడా మన పంచాయతీపై మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా పంచాయతీ తరపు నుంచి కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీలోని పద్మనగర్లో గత 20 రోజుల ముందు జరిగినట్టు వర్షం కారణంగా సిట్స్కి ఏకం యుఎస్ఏ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ పద్మనగర్లో నీళ్ళు వచ్చినటువంటి దగ్గర ఒక 60 కుటుంబాలకు కాను ఆ సంస్థ ద్వారా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా
సిట్స్కి సంబంధించి మా పంచాయతీలో పుట్టు మిషన్లు కానీ ట్రైనింగ్ సెంటర్లు కానీ అదేవిధంగా మహిళల్ని ఉపాధిగా వాళ్ళని స్వయం స్వశక్తితో బతకడానికి రకరకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ అన్నిటినీ వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ సంస్థకు కూడా ల్యాండ్ కూడా అడగడం జరిగింది పంచాయతీ వాళ్ళని. మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అధికారులతో చర్చించి మరిన్ని ఇటువంటి విపత్తు జరిగినప్పుడు వారంటీ ఆర్గనైజేషన్ సంస్థలు గ్రామాలని ఏదైతే జరిగిందో నష్టం కొంతవరకు సహాయం చేసినట్టయితే మరిన్ని ఇక్కడ నుండి పేదలు నిరుపేదలు ఈ పద్మానగర్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని రకాలైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నిరుపేదలైనటువంటి పంచాయతీలో అండర్ డెవలప్మెంట్ ఉండే గ్రామం ఏదైనా ఉందిరా అంటే అది ఒక పద్మానగరే. కాబట్టి ఈ సంస్థ ద్వారా ఏదైనా ఈ పద్మానగర్ డెవలప్మెంట్ చేయాలనేసి అనే సంస్థ ముందుకు వస్తే మేము అధికారులకి గాను అదేవిధంగా రాజకీయంగా గాను మేము సపోర్ట్ చేయడానికి వేళవేళలా కృషి చేస్తామనేసి మా పంచాయతీ తరపు నుంచి వాగ్దానం చేస్తున్నాము. నా పేరు మరుపూర్ శేఖర్. మాది సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. ఇక్కడ గత వారం ముందుగా తుఫాన్ కారణంగా ఇక్కడ పద్మానగర్ రేణిగుంట మండలం పద్మానగర్లో ఉన్నటువంటి ఇక్కడ ఇండ్లకి అంతా కూడా వర్షం నీరు ఎక్కువ చేరిపోయిన దానివల్ల దెబ్బతినిందని తెలిసింది. మేము ఈ ఏరియాలో వర్క్ చేస్తాము. సో ఈ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు, పంచాయతీ నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వచ్చింది, ఇలా చాలా దెబ్బతిన్నాయి వాళ్ళ కుటుంబాలకి సహాయం చేయమని. దాంతో మేము ఏకం యూఎస్ఏ వారి ఆర్థిక సహకారంతో ఈరోజు 22 రకాలైనటువంటి నిత్యావసర సరుకులు ఇక్కడ ఉన్న 60 మంది కుటుంబాలకి ఇక్కడ ఈరోజు పంచడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఏకం యూఎస్ఏ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.